దేవుడే మార్చాడేమో ఈ దొంగతనానికి. ఈ దొంగతనం వలన నాస్తికులు ఆస్తికులయ్యారంటున్నారు చాడా శాస్త్రి గారు. రామ మందిర నిర్మాణం చివరి వరకు వ్యతిరేకించిన బ్యాచ్ అంతా. ఇప్పుడు అక్కడ హుండీలో జరిగిన చోరీల గురించి గుండెలు బాధేసుకుంటున్నారు. అయోధ్య మందిర నిర్మాణంతో బీజేపీ రాజకీయం చేసిందని పదే పదే ఆరోపించిన అదే బ్యాచ్ ఇప్పుడు అయోధ్య మందిరం విషయంలో రాజకీయం చేస్తుంది. మందిరం నిర్మించి 2 సంవత్సరాలైన సెక్యులర్ ఓట్లు పోతాయనే కక్కుర్తితో ఆ మందిరం మెట్లెక్కని రాజకీయ ఉద్దండులు ఇప్పుడు మెడలో కాషాయ శాలువాలు వేసుకుని నుదుటిని పెద్ద ఓటు పెట్టుకుంటూ అయోధ్య రామదర్శనానికి తీర్థయాత్ర మొదలుపెట్టారు. అసలు రాముడు దేవుడే కాదని కొందరంటే, అసలు మందిరం దేనికి హాస్పిటల్ కట్టచ్చు కదా అని కొందరంటే, అదే సందర్భంలో అసలు మందిరమే నిర్మించకూడదని ఎన్నిసార్లు సుప్రీంకోర్టులో కేసులు వేసి ఎన్నిసార్లు కొందరు ప్రముఖ లాయర్లు అడ్డం పడ్డా కూడా రాముడు తన మందిరం నిర్మింపజేసుకున్నాడు. అయినా వెలితి మందిర నిర్మాణానికి సహకరించిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు కూడా నా బిడ్డలే కదా, పాపం వ్యతిరేకించిన వాళ్ళకు కూడా నా దర్శన భాగ్యం కలుగజేయాలని ఆ రాముడు తలపోసాడేమో. అందుకే ఈ సంఘటన జరిపించి ఆ ముఠా అంతా రాముని దర్శనానికి బయలుదేరి పరిస్థితి కల్పించాడని చెప్పి పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు.